ఫ్రెండ్ పేరెంట్స్ తర్వాత దేవుడు మనకిచ్చిన మరొక గొప్ప గిఫ్ట్ అని అనుకోవాలి. మన పేరెంట్స్ కంటే మన ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకు అంటే మనం చేసే ప్రతి చిన్న పనిలో కూడా వాడు మన నీడలా ఉంటాడు. నీకంటే ఎక్కువగా నీ గురించి వాడికి ఎక్కువ తెలుస్తుంది. నువ్వు నీ కాలర్ భలే ఉన్నారా? బట్టనిప్పిస్తావా? చూడు రౌడీలా ఉన్నా. కాలేజ్ కావడం ఇలా వెళ్తాడరా? నీ హెయిర్ నువ్వు డట్టిగా ఉన్నావు. ఇప్పుడు చూడు ఎలా ఉన్నావు ఫార్మల్గా. పద కాలేజ్కి వెళ్తాం. రే తొందరగా రా. వస్తానండి. ఫ్రెండ్షిప్ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఫ్రెండ్షిప్ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో? ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు. ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్. నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు. జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా. నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా. మందే ఎక్కువయ్యి కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా. రే ఏ సినిమా చూద్దాం? నీ ఇష్టారా, ఏ సినిమా అయినా పర్లేదు. సినిమా సూపర్గా ఉంటుందిరా. ఓహో సరే, కానీ సినిమా పేరేంటి? సినిమా పేరా చీకటి గదిలో చితక్కొట్టు. ఓహో టైటిలే అలాగుందా? సూపర్, అయితే వెళ్దాం అయితే. సినిమా సూపర్గా ఉంటుందిరా. ఫైట్లు రొమాన్స్ అన్నీ ఉంటాయి. సరే పద వెళ్దాం పద. ఏంటమ్మా సాయి ఎలా వచ్చావు? అంటే అన్న ఇప్పటికే నేను నీ బాకీ తీర్చేయాలి. నాకు ఇంకా కొంచెం గడువు కావాలన్నా డబ్బులు ఇవ్వడానికి. అదేంటి మొన్న మొత్తం శ్రీని ఇచ్చాడు కదా, ఇది చెప్పలేదా? శ్రీను ఇచ్చాడా? ఇచ్చినట్లు నాకేం చెప్పలేదే. 4 రోజుల క్రితం శ్రీను వచ్చి మొత్తం వడ్డీతో సహా తీర్చాడు కదా. సరే అన్న, నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. హో అదా, నాకెందుకు చెప్పలేదురా? స్వార్థం కోసం చేసుంటే చెప్పేవాడినేమో. స్నేహం కోసం కదరా, చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. చివరిగా అన్న నాతో విషయం చెప్పాడరా. సరే అన్న, నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. సాయి ఒక్క నిమిషం. మన కళ్ళని బట్టి కష్టాలని, మాటల బట్టి ఇష్టాలని ఒక ఫ్రెండ్ మాత్రం అర్థం చేసుకోగలడు. అలాంటి ఫ్రెండ్ నీకు దొరికాడు. నువ్వు చాలా అదృష్టవంతుడు. నా గెలుపులో నీ ఆనందం ఉన్నప్పుడు నీ బాధలో నా బాధ్యత లేదేంట్రా? మనం కష్టాల్లో ఉన్నప్పుడు అయ్యో అని జాలిపడే వాళ్ళు చాలామంది ఉంటారా. కానీ మనకు అన్నిటిని తుడిచి మనకు తోడుగా ఉండేది నీలాంటి ఫ్రెండ్ ఒకడేరా. నీ ఊపిరి నీ సొంతమా మాకు చెప్పకుండా. ఫ్రెండ్షిప్లో శరీరాలు వేరైనా ఇద్దరి మనసు ఒకేలాగా ఆలోచిస్తుంది. ఫ్రెండ్స్ మధ్య ప్రేమ ఒకటే ఉంటే సరిపోదు. ఈగోనెస్ ఉండాలి, జెల్సీగా ఉండాలి, ఒకరి గురించి ఒకరు బాధపడాలి. వారానికి ఒక్క గొడవైనా జరగాలి. వాడు లవ్ చేసిన అమ్మాయిని నేను పడడానికి ట్రై చేయాలి. వీలుంటే ఇద్దరూ కలిసి ఒకే అమ్మాయికి ట్రై చేయాలి. ఆ అమ్మాయి మాలో ఒకడికి పడ్డాక ఇంకొకటి సాక్రిఫైస్ చేయాలి. మనం తినే ఫుడ్లోనే అన్ని రుచులు ఉండాలనుకుంటాం. అలాంటిది ఫ్రెండ్షిప్లో కూడా ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉండాలి. మనం మన ఫ్రెండ్తో ఉన్న ప్రతి నిమిషం మనం డైరీలో రాసుకునే బెస్ట్ మెమొరీగా ఉండాలి. కష్టమైన ఇష్టమైన మనతో చివరి వరకు ఉండేది మన ఫ్రెండ్ ఒక్కడే. మనం అన్ని ఎమోషన్స్లో నీకు తోడుగా ఉండేది నీ ఫ్రెండ్ ఒక్కడే.